అయితే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో మనతోటి మాట్లాడటానికి దండు రమేష్ ఎస్సీ సెల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు, బీజేపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్ గారు నమస్కారం. నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి సార్. కాళేశ్వరము ప్రాజెక్టు ఏదైతే ఉందో దాన్ని ఒక తెల్ల ఏనుగులాగా చూపించడం జరిగింది తెలంగాణ సమాజానికి. ఓకే. 1,47,000 కోట్లు ఖర్చు చేసి తెలంగాణ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ మరి గోదావరిలో పోసినటువంటి పన్నీర్ లాగా చేసినటువంటి ఆ తెలంగాణ ప్రజల సంపదనంతా దోచుకున్నటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రోజు మరి అది 3 సంవత్సరాలకే పగుళ్ళు తేలి అసలు ఎందుకు పనికి రాకుండా మరి అదొక కట్టడంలో మాత్రమే నిలబడిపోయింది తప్ప దాంట్లో నీళ్లు స్టోరేజ్ చేస్తే కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉందని దాని యొక్క నిపుణులు ఏదైతే ఉందో వాళ్ళ ప్రాజెక్టు సందర్శించిన తర్వాత అదేం సార్ అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టిన వాళ్ళు మీ ఊరికి వస్తుంటే, మీ జిల్లాకు వస్తుంటే ఆతిథ్యం పలకాల్సింది మీరు ఇట్లా నెగటివ్ గా మాట్లాడితే ఎట్లా సార్? వాళ్ళు చేసింది ఏదన్నా నాణ్యతతో తోటి తర్వాత నిజాయితీగా 10 కాలాల పాటు ఏదైతే నాగార్జున సాగర్ గాని, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గాని, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గాని లాంటి ప్రాజెక్టులు కట్టి అట్లా నిలబడ్డటువంటి ప్రాజెక్టులు కంటే ఖచ్చితంగా వారికి మేము పార్టీలకు అతీతంగా ఈ ప్రాంత ప్రజలుగా ఈ ప్రాంత పౌరులుగా మేము స్వాగతం ఖచ్చితంగా పలుకుతామండి. కానీ మా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భూపాలపల్లి లేదా పెద్దపల్లి ఈ 2 జిల్లాలకు సంబంధించి చెంచెడు నీళ్లు తాగడానికి కానీ సాగునీరు కానీ ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దట్ అందులో మళ్ళీ ఈ ప్రాజెక్టు ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, సమాజం మొత్తం చూసింది, తెలంగాణ కాదు యావత్ భారతదేశ సమాజం కళ్ళ ముందు పెట్టాం. అదంతా మొన్న మా ముఖ్యమంత్రి గారు తర్వాత మంత్రివర్గం అందరూ కూడా అసెంబ్లీ డైరెక్ట్ ప్రభుత్వమే అక్కడికి వచ్చినటువంటి సందర్భం. అది మొత్తం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో వాటర్ స్టోర్ చేస్తే చాలా పెద్ద ప్రమాదం జరిగే పరిస్థితి ఉందని మరి అది ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన నిపుణులు ఇచ్చినటువంటి రిపోర్టు మీ అందరికి విదితమే అండి. ఈ రోజు కేటీఆర్ గారు గప్పాలు కొడతా ఉన్నారు, దొంగే దొంగ అన్నట్టు వాళ్ళు భుజాలు కొనుక్కుంటున్నారు. మార్చి 1 తారీఖు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మేము పోతా ఉన్నాం ప్రాజెక్టు దగ్గరికి, మీరు రండి అని అంటా ఉన్నారు. ఏం ముఖం పెట్టుకొని పోతారో ప్రజలు అక్కడ గిరిమి కొట్టే పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో అండి చిన్న సన్నకారు రైతులు ఎస్టీల పాపులేషన్ ఎక్కువ ఉంటదండి ఆ గోదావరి పరివాహక ప్రాంతం చుట్టూ కూడా మాదేపూర్ మండలంలో. అలాంటి పరిస్థితులలో 4 ఎకరాలు ఉన్న ఒక రైతు సన్నకారు రైతు 3 ఎకరాలు లేదా 2 ఎకరాలు పోయి అందులో అప్పుడు కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా మంత్రి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి రాత్రికి రాత్రి బెదిరించి 8 లక్షలు 5 లక్షలు 10 లక్షలు కొందరికి 12 లక్షలు ఇచ్చి భూములు ఎక్వైరీ చేసినటువంటి సందర్భం అండి బలవంతంగా. ఈ రోజు ఆ ప్రాజెక్టు వల్ల బ్యాక్ వాటర్ తోటి మిగతా 4 ఎకరాలకి వెళ్ళి 2 ఎకరాలు రైతు కోల్పోతే ఇంకొక 2 ఎకరాలలో ఈ రైతు కల్టివేట్ చేసుకుంటే ఆ వరి పొలాలు మునిగిపోవడము, పచ్చి చేళ్లు మునిగిపోవడము, ఎందుకు పనికి రాకుండా అయిపోయినటువంటి పరిస్థితి. మా భూములు కోల్పోయినామండి, మా బాల్య స్మృతులు కోల్పోయినాం, మా ఇల్లు కోల్పోయినాం, మా నివాసాలు మా ఆనవాళ్లే లేకుండా చేసిండు ఆ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్ట్ అని కట్టి. ధన్యవాదాలు రమేష్ గారు. మీరు ఫోన్ ఇన్కి వచ్చి మీ అభిప్రాయం తెలియజేసినందుకు.